గురువుగారు కేసీఆర్ తెలంగాణకి నీటిని అందించారు. హ్మ్. అవునా కదా! హ్మ్. కేసీఆర్ రాంగ్‌లో తెలంగాణ సస్యశ్యామలమైన పంటలొచ్చినియి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీళ్లిచ్చాడు. యెస్. అదే నీరు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2 పిల్లర్లు కుంగిపోయాయని ఆ ఒక్క నెపంతోనే కేసీఆర్ ఓడిపోయారని కూడా చాలా మందన్నారు. హ్మ్. కేసీఆర్ గారి జాతకానికి హ్మ్. నీటికేమన్నా కనెక్షన్ ఉందంటారా? అంటే గోచారంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో చెప్పినప్పుడు మనం ఏం చెప్పామంటే ఇప్పుడున్న గోచార ప్రకారం ఆయనకి వాయు సంబంధిత సమస్యలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాం. ఓకే. ఓకే. అలాగే ఓకే. కేసీఆర్ గారి జాతకంలో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే ఎలక్షన్‌ల ముందు నుంచి జల సంబంధిత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఓకే. కాబట్టే అవి యాక్టివేట్ అవుతాయి. అంటే ఒకటి నాన్న జాతకం ఎప్పుడు గూడా శాస్త్రం అనేది ఎప్పుడు తప్పు చెప్పదు. మనం చూసే కోణాన్ని బట్టి ఉంటది గానీ, మనం చూసే కోణం తప్పుగా ఉంటే, లేపోతే నాకిష్టమైన నాయకుడని చెప్పడం అట్లా ఏమన్నా ఉంటే ఉండొచ్చు గానీ, ఓకే. ఎప్పుడు గూడా నేనొకటే ఎప్పుడైనా సరే జాతకం ఏం జెప్పిందో అదే జెప్తా. ఓకే. అంటే ఇక్కడ కుండలి నాకు ఇది జెప్పిందంటే ఇది జెప్తా. హ్మ్. లేపోతే నేను మొన్న ఎలక్షన్‌లో చాలా క్లియర్‌గా కేసీఆర్ గారు గెలుస్తారని జెప్పాలి గదా! హ్మ్. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద జ్యోతిష్యులందరూ కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు కదా! మరి నేను కూడా నాకు ఇష్టమైన నాయకుడని చెప్పొచ్చు కదా! నో. ఓకే. ఇక్కడ జాతకం ఎప్పుడైనా సరే